to always victory, ఎల్లప్పుడూ సమస్య నుంచి విజయంలోనికి దేవుడు నిన్ను I want you to కదిలించాలనుకున్నాడు. pray and ask God to speak to you. నీతో మాట్లాడమని దేవుడిని అడగాలి, ప్రార్థించు. Heavenly Father, we come to you in Jesus' name. ప్రియ పరలోకపు తండ్రి, యేసు నామములో బయటకు We వస్తున్నాము. thank you for your presence in this ఈ place. స్థలమందు మీ సన్నిధిని బట్టి మీకు We వందనాలు. thank you, Lord. You said in your word, నీ వాక్యంలో మీరు చెప్పి ఉన్నారు, if you honor me, నన్ను ఘనపరిచినడు I will honor you. నేను నిన్ను ఘనపరుస్తాను. It's as simple as that. ఇది ఎంత సులభమైనది. Today, your children have come to your house. ఈ రోజు మీ బిడ్డలు మీ మందిరంలోకి వచ్చి They are ఉన్నారు. serious to hear your word. ఈ వాక్యాన్ని వినడానికి వారు తీవ్రత కలిగి They ఉన్నారు. brought their family with them. వారి కుటుంబాన్ని కూడా వారితో And తీసుకొచ్చారు. they are making sure that their family also hears your word. వారి కుటుంబం కూడా మీ వాక్యాన్ని వినేటట్లుగా ఖచ్చితంగా వారు ఉన్నారు. You said in your మీ word, వాక్యంలో మీరు చెప్పి my ఉన్నారు, words are spirit and life. నా మాటలు జీవమును ఆత్మయు అయి ఉన్నాయని. When we hear the word of God as a family, కుటుంబంగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు God speaks life into our children. మన బిడ్డల్లో దేవుడు జీవాన్ని మాట్లాడతారు. They will succeed in their life వారి జీవితాల్లో వారు విజయం పొందుతారు. as they hear the word of God. వారి దేవుని వాక్యాన్ని వింటుండగా God, we pray you'll give every person in this ఈ place స్థలమందున ప్రతి ఒక్కరితో మీరు a seriousness towards your word. మీ వాక్యం ఎడల తీవ్రతనిచ్చినట్లుగా Your word ప్రార్థిస్తున్నాను. alone can move them from why this is happening to I know why God is giving me victory. ఇది ఎందుకు జరుగుతుంది అనే దగ్గర నుంచి నాకు తెలుసు నా దేవుడు విజయం ఇస్తున్నాడు అనే స్థాయికి వారు We pray, మారినట్లుగా Lord, that you'll ప్రార్థిస్తున్నాను. increase their faith in this place. ఈ స్థలమందు వారి విశ్వాసాన్ని మీరు పెంచినట్లుగా ప్రార్థిస్తున్నాను. That they'll move from questioning God దేవుని ప్రశ్నించడం నుంచి to thanking the Lord. దేవునికి వందనం చెల్లించే Give you వైపుగా all the glory, మారినట్లు honor and praise. నీకు సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. If anyone's on the way, bring them soon in time ఎవరైనా మార్గ మధ్యలో ఉన్నవారు అట్లయితే సకాలంలో త్వరగా so that they నడిపించండి. will hear your word. వారు కూడా మీ వాక్యాన్ని Your word has విన్నట్లుగా the power to change their life. దేవుని వాక్యానికి వారి జీవితాలు మార్చగల శక్తి ఉంది. We give you all the glory and praise. మీకు సమస్త మహిమ ఘనత ప్రభావం In చెల్లిస్తున్నాం. Jesus' powerful name we pray. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. If we say aloud, Amen. బిగ్గరగా ఆమేన్ అని చెప్దాం. Hallelujah. హల్లెలూయా. If you open your Bibles to the book of Proverbs chapter 22, సామెతల గ్రంథం 22వ అధ్యాయంలోనికి మీ బైబిల్ తెరిచినట్లయితే you know, we were talking the last 2 weeks about the spirit of skill that God wants to give us. Amen. దేవుడు మనకి ఇవ్వాలనుకునే నైపుణ్యత గల ఆత్మ గురించి మాట్లాడుతున్నాం. We said that when you're skilled in what you do, నువ్వు చేస్తున్న దాంట్లో నువ్వు నైపుణ్యత కలిగి your ఉన్నట్లయితే place of service will not be before ordinary people, నువ్వు పని చేసేది సాధారణమైన ప్రజల ఎదుట ఉండదు but కానీ you will serve before high people. Amen. నువ్వు ఉన్నతమైన ప్రజల ఎదుట సేవిస్తావు. Hallelujah. Hallelujah. God wants to take you from just another job, just another role to a role of prominence. Amen. దేవుడు నువ్వు ఏదో ఒక ఉద్యోగం ఏదో ఒక స్థాయి నుంచి దేవుడు ఉన్నతమైన ప్రఖ్యాతిగాంచిన స్థాయికి నేను తీసుకువెళ్తాడు. What I've seen in my life is నా జీవితంలో నేను చూస్తుంది ఏంటంటే anybody who is serious about the word of God దేవుని వాక్యం గురించి తీవ్రత కలిగిన ఏ వ్యక్తి అయినా is filled with skill and wisdom that is not from this world. ఈ Amen. లోకం నుంచి కానిది దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క నైపుణ్యత వారు We నింపబడతారు. say aloud, బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాం. I'm reminded of my own brother. నా Amen. సొంత సహోదరుని నాకు జ్ఞాపకం Never వస్తుంది. went to formal training for learning instruments. Amen. ఈ యొక్క పరికరాలు నేర్చుకోవడానికి ఏ ట్రైనింగ్ కి ఆయన వెళ్ళలేదు. But today, కానీ ఈ రోజు top churches in this country call him. Amen. ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద సంఘాలు ఆయన్ని పిలుస్తా ఉన్నాయి. To come and play for them. వారి కొరకు ఆ యొక్క వాయిద్య పరికరాలు వాయించడం. It's not us trying to glorify ourselves. ఇదేదో మమ్మల్ని మేము మహిమపరచుకోవడానికి కాదు. You know, Alan has been with us for a long time. Amen. ఆలన్ చాలా కాలంగా మాతో కూడా ఉన్నాడు. He can testify as to the faithfulness that my brother shows whenever a church calls him. Amen. ఒక సంఘము ఎప్పుడైతే పిలుస్తుందో ఆ సంఘంలో అతను చూపించే నమ్మకత్వం గురించి సాక్ష్యం ఇవ్వగలడు అతను. Today many people come to the church with this question. చాలా మంది ఈ యొక్క ప్రశ్నతో సంఘానికి వస్తారు. What can the church do for me? సంఘం నా కొరకు ఏం చేయగలదు? He will testify that my brother's question would always be, నా సహోదరుడి యొక్క ప్రశ్న ఎప్పుడు ఏంటంటే what can I do for God? దేవుడి కొరకు నేనేం చేయగలను? Are you hearing me this morning? వింటున్నారండి If your ఉదయకాలం? question changes, నీ ప్రశ్న మారినట్లయితే then God also will change his question. దేవుడు కూడా ఆయన ప్రశ్న You మారుస్తాడు. say, I don't have to ask a question, let me give the answer, I will bless you. Amen. నువ్వు ఏదో ప్రశ్న అడుగు నేను నిన్ను సమాధానం ఇస్తాననేది కాదు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. Hallelujah. హల్లెలూయా. Always have love for the house of God. దేవుని మందిరం ఎడల ఎల్లప్పుడూ ప్రేమ కలిగి God ఉండాలి. can take you from a nobody ఏమీ లేని స్థితి నుంచి దేవుడు to a place of importance. Amen. ఒక ప్రాముఖ్యత కలిగిన స్థలానికి దేవుడు I want you తీసుకెళ్తాడు. to keep your hands on Proverbs 22:29. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యం మీద మీ చేతులు But today we're going to పెట్టాలి. look at one more verse, Isaiah chapter 50.
యెషయా గ్రంథము 50వ అధ్యాయం. And I want us to meditate on verses 4 this morning. ఉదయ కాలమందు 4వ వాక్యం మీద ధ్యానం How చేయాలి. God can transform our life. దేవుడు మన జీవితాన్ని ఎలా రూపాంతరపరచగలడు. Again, listen to me very carefully. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. The world tells you ఈ లోకం మీకు చెప్తుంది that for you to earn more than a certain amount, ఒక ప్రత్యేకమైన మొత్తం కంటే ఎక్కువ నువ్వు సంపాదించాలంటే there are certain paths for you to follow. నువ్వు అనుసరించవలసిన కొన్ని మార్గాలు ఉన్నాయి. And if you miss those paths, ఆ మార్గాలు నువ్వు you are కోల్పోయినట్లయితే destined to fail in your life. నీ జీవితంలో నువ్వు విఫలమైపోతావు. Today we see so many parents, ఈరోజు చాలా మంది తల్లిదండ్రులు మనం right చూస్తాం. from the age of 8, 9, 10, they start sending their children for IIT or medical training. 8, 9, 10 సంవత్సరాల వయసు నుంచి ఐఐటి ట్రైనింగ్ లేక మెడికల్ వైద్యపరమైన ట్రైనింగ్ కి పంపిస్తూ ఉంటారు. Why? ఎందుకు? They realize one thing, ఒకటి వారికి తెలిసింది, that if my child does not start young, యవనస్తుడుగా లేక చిన్నవాడిగా నా బిడ్డ and if my ప్రారంభించకపోతే, child does not go to the top institutions and pay a lot of money, ఆ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లకు వెళ్ళి ఎక్కువ డబ్బులు కట్టకపోతే they will fail. వారు ఓడిపోతారు. They will not be able to go to those colleges, ఆ కాలేజీలకు వారు వెళ్ళలేరు. and they are destined to be always at the bottom in their life. వారి జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా అడుగు భాగంలోనే ఉండిపోతారు. That is the world system. అది లోకం యొక్క పద్ధతి. The world system is a system of paths and doors. Amen. ఈ లోకం యొక్క పద్ధతి అంతా కూడా ఒక మార్గాలు, ఒక ద్వారాల గుండా వెళ్తుంది. People who study in CBSE are considered to be more smarter than the state board. Amen. సిబిఎస్ఈ లో చదివిన వాళ్ళు ఎక్కువ చురుకైన వారుగా ఎంచబడతారు. స్టేట్ These are దానిలో all చదివిన assumptions and presumptions and thoughts that the world places in people. Amen. ప్రజల్లో లోకం పెట్టే ఊహలు, ఊహాగానాలు, చిత్రాలు ఇవన్నీ Today కూడా. I am here to tell you this morning, ఉదయ కాలం మంది ఇక్కడ ఉన్నాను మీతో చెప్పడానికి. God does not operate through the paths of the world. ఈ లోకం యొక్క మార్గాల గుండా దేవుడు ఏమాత్రం పని చేయడు. God is not bound by what the world does. ఈ లోకం ఏం చేస్తుందో దాని చేత బంధించబడడు. God can take you from a nobody ఏమీ లేని స్థితి నుంచి దేవుడిని to a తీసుకెళ్ళగలడు. successful person. ఒక విజయవంతమైన వ్యక్తిగా God can bypass these systems that the world has put ఈ లోకం పెట్టిన ఈ పద్ధతులన్నింటినీ కూడా దేవుడు to దాటింపగలడు. move you towards your blessing. నీ ఆశీర్వాదం వైపుగా నిన్ను You are కదిలించడానికి. not bound by the system of the world. ఈ లోకం యొక్క పద్ధతి చేత నువ్వు బంధించబడలేవు. If you are connected to God, నువ్వు దేవునికి అనుసంధానం if you are చేయబడినట్లయితే, serious about your walk with God, దేవునితో నీ నడక విషయంలో నువ్వు తీవ్రత God కలిగి can fill ఉన్నట్లయితే, you with wisdom దేవుడు నిన్ను జ్ఞానంతో and నింపగలడు, skill నైపుణ్యంతో నింపగలడు. that will be better than the people who were trained on that specific task. ఆ ప్రత్యేకమైన పని మీద ఎవరైతే ట్రైనింగ్ ఇవ్వబడ్డారో వారి కంటే ఉన్నతంగా దేవుడు నిన్ను నిలబెడతాడు. Isaiah chapter 50 verses 4. Amen. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ I వాక్యం. want you to pray this over your life every day. ప్రతిరోజు మీ జీవితం మీద ఈ ప్రార్థన మీరు చేయాలని Pray this కోరుకుంటున్నాను. over your children every మీ day. బిడ్డల మీద ఈ ప్రార్థన చేయండి Say, ప్రతిరోజు. God, do this. దేవా ఇది You చేయండి. did it for Isaiah. యెషయాకి మీరు ఇది Do చేశారు, this for me. నా కొరకు చేయండి. What did God do for Isaiah? యెషయాకి దేవుడు ఏం చేశాడు? Read this verse with me. ఈ Amen. వచనం నాతో కూడా He says, చదవండి. God has given me a well-instructed tongue. Amen. మాటల చేత ఓడించు జ్ఞానం నాకు ఇచ్చాడు అంటూ ఉన్నాడు. God has given me knowledge to know the word that will bring rest to the weary. అలసిన వారికి ఓడించు జ్ఞానము నాకు కలుగునట్లుగా ఇచ్చాడు God అంటున్నాడు. wakes me morning by morning. ప్రతి ఉదయం నా దేవుడు నన్ను He లేపుతున్నాడు. opens my ear to listen like one who is being taught or instructed. Amen. నాకు వినుబుద్ధి పుట్టించినట్లుగా, శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై నాకు వినుబుద్ధి There is పుట్టిస్తున్నాడు. a lot of material in this verse. I don't have a lot of time today. ఈ Amen. రోజు నాకు ఎక్కువ సమయం లేదు, చాలా ఉంది దీంట్లో చెప్పవలసింది. But I want to focus on one thing this morning and then we'll do the next as we go forward. Amen. ఈ రోజు ఒక విషయం మీద మనం దృష్టి నిలపాలని కోరుతున్నాను. మనకు ముందుకు వెళ్తుండగా తర్వాత దాన్ని చూద్దాం. Remember, we are talking about how we can succeed even if we have lost time. Amen. మన సమయాన్ని కోల్పోయినప్పటికీ కూడా ఎలా విజయం పొందగలము అనే దాని గురించి You మాట్లాడుకుంటున్నాం. can't go back to your childhood. Amen. నువ్వే మాత్రం నీ చిన్నతనంలోకి You వెళ్ళలేవు. can't correct the decisions that your parents took in the past. గతంలో నీ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయాన్ని నువ్వే మాత్రం సరి చేయలేవు. But I have good news for you this morning. ఈ ఉదయ కాలం ముందు మీ కొరకు శుభవార్త ఉంది నా యొక్క. God can push you in a direction దేవుడు నిన్ను ఈ మార్గంలో నెట్టగలడు in a short time. చాలా తక్కువ May have సమయంలో. taken 10 years for the IIT fellow to
succeed. ఆ ఐఐటి వ్యక్తి విజయం పొందడానికి 10 సంవత్సరాల వరకు తీసుకొని May have వెళ్ళొచ్చు. taken 15 years for that family member in your home to succeed. నీ కుటుంబంలో ఉన్న ఆ ఒక్క సభ్యుడు విజయం పొందడానికి 15 సంవత్సరాలు తీసుకొని But if వెళ్ళొచ్చు. you're faithful to the house of కానీ God, దేవుని మందిర వేళల నువ్వు నమ్మకంగా The word of ఉన్నట్లయితే, God, దేవుని వాక్యం వేళల and if you follow everything in the word, దేవుని వాక్యంలోని సమస్త నువ్వు your time of అనుసరించినట్లయితే blessing can be short, quick, and fast. Amen. నీ యొక్క ఆశీర్వాదపు సమయము త్వరగా చాలా వేగంగా చాలా తొందరగా నీ ఎదుటకు We వస్తుంది. say, Lord, hallelujah. బిగ్గరగా హల్లెలూయా I చెప్దాం. want to focus on one part of this verse for the next 10 minutes. Amen. రానున్న 10 నిమిషాలు ఈ వచనంలో ఒక భాగం మీద మనం దృష్టి నిలపాలని Today we కోరుకుంటున్నాం. are talking about people who are teachable. Amen. ఎవరైతే బోధించదగిన వారో ఆ ప్రజల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. Today we have to understand one thing. ఈ రోజు మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. In the world, ఈ లోకంలో there are many people who are talented. Amen. చాలా తలాంతులు కలిగిన ప్రజలు ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Every person in this place has a talent. ఈ Amen. స్థలమందు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తలాంతు ఉంది. What does a talent mean? తలాంతు అంటే అర్థం ఏంటి? You have something special in your life, నీ జీవితంలో ఏదో ప్రత్యేకమైనది ఉంటుంది. something that you can do well నువ్వు చాలా బాగా అది that చేయగలవు. other people cannot do. కానీ ఇతరులు అది అంత బాగా చేయలేరు. Are you hearing me this morning? వింటున్నారు నీ ఉదయకాలం? Maybe in your family, you and everyone else can cook. Amen. నీవు నీ కుటుంబ సభ్యులు కుటుంబంలో ఎవరైనా వండొచ్చు. Hallelujah. హల్లెలూయా. Everybody can cook, అందరూ కూడా వండొచ్చు. but only few people can cook well. Amen. కానీ కొద్ది మంది మాత్రమే బాగా వండుతారు. Hallelujah. హల్లెలూయా. Only a few more people can cook so well that they can sell their food. Amen. మరి కొద్ది మంది మాత్రమే చాలా బాగా వండగలరు. వారి యొక్క ఆహారాన్ని వాళ్ళు అమ్ముకోగలరు. Not everybody can open a curry point. Okay? అందరూ కూడా కర్రీ పాయింట్ తెరవలేరండి. Not everybody can open a hotel. ఒక Amen. హోటల్ ఎవరు అందరూ తెరవలేరు. People who have a skill in that area can do that. Amen. ఆ భాగంలో నైపుణ్యత కలిగిన ప్రజలు మాత్రమే అది చేయగలరు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Today God is saying, ఈ రోజు దేవుడు చెప్తున్నాడు. Hallelujah. హల్లెలూయా. God is saying, I will instruct you. నేను నీకు బోధిస్తాను. I will fill your ears with knowledge. నీ చెవులను నేను జ్ఞానంతో నింపుతాను. And you will use this knowledge to release words నీవు ఈ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు మాటలు that చెప్పడానికి. will restore people who are weary. అలసిపోయిన వారిని తిరిగి ఓడించే జ్ఞానం Today, కలిగినట్లుగా. everywhere in the world, people are tired. ఈ Amen. రోజు లోకంలో ప్రజలందరూ కూడా అలసిపోయారు. People are weary. చాలా సొమ్మసిల్లిపోయారు. People ప్రజలు. need hope. ప్రజలకు నిరీక్షణ కావాలి. Hallelujah. హల్లెలూయా. If you want to succeed in your workplace, నీ పని స్థలంలో నువ్వు విజయం సాధించాలంటే you have to bring rest to the person above you. నీ పైనున్న వానికి నువ్వు నెమ్మది తీసుకురావాలి. Would you agree with me? అంగీకరిస్తారండి You నాకు? have a manager. నీకు మేనేజర్ ఉంటాడు. If you add to their work, వారి పనికి నువ్వు ఇంకెక్కువ పని చెప్తే what will happen? ఏం జరుగుతుంది? Now they are more unrestful, right? ఇప్పుడు ఇంకా ఎక్కువ విశ్రాంతి They లేకుండా are more ఉంటారు వారు. stressed. ఇంకా ఎక్కువ ఒత్తిడి పడతారు Do వారు. you think you will rise in your life? నీ జీవితంలో నువ్వు పైకి వెళ్తావు Come on, అనుకుంటావు. lovely. బిగ్గరగా చెప్దాం. Let's say you're a wife at your home. మీ ఇంట్లో ఒక భార్యగా మీరు ఉన్నారు. You have to reduce your husband's burden, right? నీ భర్త యొక్క భారం నువ్వు తగ్గించాలి If కదా. you increase his burden, అతని భారం నువ్వు and then పెంచినట్లయితే you say, oh, he doesn't love me. దానికి పైగా అతను నన్ను ప్రేమించడానికి He's not doing anything for me. నా కోసం ఏం చేయట్లేదంటే Why will he do something for you? ఎందుకు చేస్తాడు నీ కోసం ఏదైనా? You are increasing his burden. అతని భారం నువ్వు పెంచుతూ ఉన్నావు. Today, listen to me very carefully. ఈ రోజు చాలా జాగ్రత్తగా నా మాటలు The వినండి. secret for you to succeed in your life, నీ జీవితంలో నువ్వు విజయం పొందడానికి రహస్యం whether in ఏంటంటే your workplace, నీ పని స్థలం in అయినప్పటికీ, your college, నీ కాలేజ్ in your అయినప్పటికీ, school, నీ స్కూల్ in అయినప్పటికీ, your family, నీ కుటుంబం అయినప్పటికీ, is to reduce the burden of people above you. నీ Amen. పైన ఉన్న ప్రజల యొక్క భారం తగ్గించాలి. Hallelujah. హల్లెలూయా. Reduce their burden. వారి భారం తగ్గించాలి. Now listen to me carefully. చాలా జాగ్రత్తగా వినండి నా Many మాటలు. people think చాలా మంది అనుకుంటారు that if I have to reduce the other person's burden, అవతల వ్యక్తి యొక్క భారం నేను తగ్గించాలంటే I have to work doubly hard to reduce their burden. వారి భారం తగ్గించడానికి నేను రెండంతలు కష్టపడి పని చేయాలనుకుంటారు. Would you agree? Now, if అంగీకరిస్తారని? you have to reduce your manager's burden, నీ మేనేజర్ యొక్క భారం తగ్గించాలనుకోండి, or in your college, let's say, if you want to reduce your teacher's నీ burden, టీచర్ యొక్క భారం తగ్గించాలనుకోండి నీ కాలేజ్ many of you will think I have to stay longer there.
చాలా మంది అనుకుంటారు అక్కడ నేను ఎక్కువ సమయం I have to ఉంటాను, also do their work. వారి పని కూడా నేను చేయాలేమో అని. Are you hearing me this morning? వింటున్నారండి ఉదయకాలం మందు? Today God is telling you, ఈ రోజు దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, you will not reduce their burden by working there and doing their work. వారి పని చేస్తూ వారి భారాన్ని నువ్వు తగ్గించలేవు. That's not how you reduce their burden. అలా కాదు వాళ్ళ భారం You తగ్గించలేవు. will reduce their burden by releasing words of knowledge జ్ఞానంతో కూడిన మాటలు మాట్లాడుతూ వారి భారాన్ని that తగ్గిస్తావు. will make them do their work faster, వారి యొక్క పని వారు వేగవంతంగా and చేసేటట్లుగా that will చేస్తుంది. make them recognize వారు గుర్తించేటట్లుగా that చేస్తుంది. you're the person who is making their life easier. Amen? వారి యొక్క జీవితము సులభతరం చేస్తున్నది నీవే ఆ వ్యక్తి We అని. see in the Word of God so many examples. Amen? అనేకమైన ఉదాహరణలు మనం దేవుని వాక్యంలో చూస్తాము. Bible talks about Joseph. Amen? యోసేపు గురించి బైబిల్ మాట్లాడుతుంది. Genesis chapter 39, Joseph is taken to the home of Potiphar. Amen? పోతీఫర్ ఇంటికి తీసుకొని వెళ్ళబడ్డాడు యోసేపు. ఆదికాండం 39వ అధ్యాయంలో And చూస్తాము. the Word of God says, దేవుని వాక్యం God తెలియజేస్తుంది, gave Joseph so much of wisdom. దేవుడు యోసేపుకి ఎంతో జ్ఞానం ఇచ్చాడు. You know, Joseph was the overseer over Potiphar's family. Amen? పోతీఫర్ ఇంటి పైన అంతటి మీద కూడా యోసేపు అధికారిగా ఉన్నాడు. And Joseph was so successful యోసేపు ఎంత విజయవంతమైన వ్యక్తి that అంటే Potiphar never even checked anything that Joseph was doing. యోసేపు ఏం చేస్తున్నాడో అది పోతీఫరు ఎన్నడూ కూడా చెక్ చేయలేదు. He said, I know Joseph is taking care of my work. అతను చెప్పాడు, యోసేపు నా పని I జాగ్రత్తగా know Joseph చూసుకుంటాడు. will be successful. నాకు తెలుసు యోసేపు విజయవంతంగా I ఉంటాడు. don't have to worry about my estate. Amen. నాకున్న ఆ చుట్టుపక్కల ఉన్న పరిస్థితిని బట్టి నేను ఏ మాత్రం కూడా I don't have to చింతించనక్కర్లేదు. worry about what I have. నాకేం కలిగి ఉన్నానో దాన్ని బట్టి నేను I can trust చింతించనక్కర్లేదు. in Joseph. యోసేపు యందు నేను నమ్మిక Today ఉంచవచ్చు. God is telling you this morning, ఈ ఉదయకాలం దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, if you want to be successful in your life, నీ జీవితంలో నువ్వు విజయవంతంగా if ఉండాలని you want to move కోరుకున్నట్లయితే, forward and serve before kings, నువ్వు రాజుల ఎదుట ముందుకు వెళ్ళి సేవించాలనుకున్నట్లయితే, don't pray for opportunity before you pray for skill. నువ్వు నైపుణ్యం కొరకు ప్రార్థించక ముందు అవకాశం కొరకు ప్రార్థించకు. Many of you are praying for opportunity. మీలో చాలా మంది అవకాశాల కొరకే God, if I ప్రార్థిస్తున్నారు. get that one opportunity, దేవా నాకు ఆ ఒక్క అవకాశం I వస్తే will show them what I can do. నేను ఏం చేయగలను వారికి చూపిస్తాను ప్రభువా. You know what you can do. నీకు తెలుసు నువ్వేం చేయగలవు. You know you don't know anything. నీకు తెలుసు నీకేం తెలియదని. Hallelujah. హల్లెలూయా. You get an opportunity to go to those high people and serve them ఆ ఉన్నతమైన ప్రజల దగ్గరికి వెళ్ళి సేవించే అవకాశం నీకు so that వస్తే they can push you towards your destiny. నీ యొక్క గమ్యం వరకు వారిని నిన్ను నెట్టగలగడానికి, If you go like you are today, నువ్వు ఈ రోజు ఉన్నట్లుగా నీ వెళ్ళినట్లయితే they'll not even give you 1 minute. Amen. ఒక నిమిషం కూడా వారు ఇవ్వరండి నీకు. Hallelujah. Hallelujah. Not give you 1 minute. ఒక నిమిషం కూడా ఇవ్వరు. If you want to succeed, నువ్వు విజయం సాధించాలని కోరుకున్నట్లయితే listen to me very carefully. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. Start saying, God, దేవా ఇలా చెప్పడం ప్రారంభించండి. దేవా increase my store of skill. Hallelujah. నైపుణ్యతను నాలో పెంచండి దేవా అని. Hallelujah. హల్లెలూయా. Put your hand this morning. చేతులు పైకెత్తండి. Say, God, దేవా increase పెంచండి my storage of skill. Amen. నైపుణ్యతను నింపుకునేది పెంచండి అని. What is skill? ఏంటి నైపుణ్యత? Knowing how to do something so well ఏదైనా ఎంత ఎక్కువ బాగా చేయడం తెలుసుకోవడం, that you are remembered over everybody else. అందరికంటే ఎక్కువగా నువ్వు జ్ఞాపకం ఉంచబడేలాగా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Knowing how to do something so well ఎంత ఎక్కువ బాగా చేయడం తెలుసుకోవడం, that people prefer you above others. ఇతరుల కంటే ఎక్కువగా ప్రజలు నీకు ప్రాముఖ్యతనిచ్చే There విధంగా. are many cooks in this world, ఈ లోకంలో చాలా మంది వంట చేసే వాళ్ళు but ఉన్నారు. only one person will cook for the chief minister. కానీ ఒక వ్యక్తి మాత్రమే ముఖ్యమంత్రి కోసం వంట చేస్తారు. Hearing me this morning. వింటున్నారండి ఉదయకాలం? Many chefs, hotel management is a skill that every Tom, Dick and Harry goes to, okay? హోటల్ మేనేజ్మెంట్ కోసం చాలా మంది వెళ్తూ ఉంటారండి. Many people go there. చాలా మంది వెళ్తారు. But very few people are appointed to positions of prominence. Amen. కానీ చాలా కొద్ది మందిని మాత్రమే ప్రాముఖ్యత కలిగిన స్థాయిలో There are ఎంచుకోబడతారు. many tuition teachers in this world. ఈ లోకంలో చాలా మంది ట్యూషన్ టీచర్లు ఉన్నారు. But very few are selected for top institutions. Amen. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ప్రఖ్యాతిగాంచిన ఇన్స్టిట్యూట్ల కోసం వారు Listen ప్రత్యేకించబడతారు. to me very carefully. చాలా జాగ్రత్తగా నా The మాటలు world వినండి. has created systems ఈ లోకము ఒక పద్ధతిని సృష్టించింది. that keep all of us away from success. విజయం నుంచి మనందరినీ దూరంగా పెట్టడానికి. They've
erected fences. Amen. వారు ఆ యొక్క పరిణామాలను ఎంచుకున్నారు. You have to be from IIT to succeed. నువ్వు విజయం సాధించడానికి ఐఐటి You have నుంచి to be born ఉండాలి. to a rich family to succeed. నువ్వు విజయం పొందాలంటే నువ్వు ఒక ధనిక If కుటుంబంలో you నుంచి don't have రావాలి. crores, you cannot go abroad. నువ్వు కోట్లు లేకపోతే నువ్వేమాత్రం విదేశాలకు You వెళ్ళలేవు. can't succeed. నువ్వు విజయవంతం కాని వ్యక్తివి. You should start early in your life. నీ జీవితంలో నువ్వు ముందుగా If you're ప్రారంభించాలి. at this age, you cannot succeed. నీవు ఈ వయసులో ఉంటే విజయం See, సాధించలేవు. the world puts up all these boundaries. ఈ లోకము ఈ యొక్క అన్ని ప్రహరీలు పెడుతూ They say ఉంటుంది you're from సరిహద్దులు. an uneducated family, you cannot succeed. నువ్వు ఏమాత్రం విద్య లేని కుటుంబంలో నుంచి వచ్చావు, నువ్వు ఏమాత్రం విజయం You're from the సాధించలేవు. wrong caste, you cannot succeed. నువ్వు ఒక తప్పుడు కులం నుంచి వచ్చావు, నువ్వు ఏమాత్రం విజయం సాధించలేవు. The world tells you what you cannot do. నువ్వేం చేయలేవో ఈ లోకం చెప్తుంది, God tells you what you can do. కానీ దేవుడు చెప్తాడు నువ్వేం చేయగలవు అని. Hallelujah. హల్లెలూయా. The world tells you what you cannot do. ఈ లోకం చెప్తుంది నువ్వేం చేయలేవు, You can't do this. నువ్వు ఇది చేయలేవు. You can't earn 5 lakhs a month. ఒక నెలలో 5 లక్షలు నువ్వు సంపాదించలేవు. Not possible. ఇది సాధ్యం కాదు. You cannot work in companies which take you abroad. నిన్ను ఆ విదేశాలకు తీసుకువెళ్ళే కంపెనీలో నువ్వేమాత్రం పని That's not చేయలేవు. for you. అది నీ కోసం కాదు. You cannot succeed in your life. నీ జీవితంలో నువ్వు విజయం You సాధించలేవు. cannot have 1 kilo of gold. That's not for you. ఆ 1 కిలో బంగారం నీకు ఉండదు, అది నీ కోసం కాదు. You cannot have a villa like the people have in Banjara Hills. That's not for you. బంజారా హిల్స్ లో ఉన్న ప్రజల వంటి విల్లా నీకు కలిగి ఉండదు, అది నీ కోసం కాదు. You know, the world teaches you always open your purse, look how much you have. That's what only you can have. ఈ Amen? లోకం చూపిస్తుంది నీ పర్స్ తీసుకుని చూసుకో ఎంత ఉందో, అదే నీకని చూపిస్తుంది The world లోకం. tells you what you cannot do. నువ్వేం చేయలేవు, అది లోకం చెప్తుంది. God tells you కానీ దేవుడు that చెప్తాడు in Christ క్రీస్తునందు you are a new creature. ఒక నూతన సృష్టివి. Colossians chapter 2 says, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం all of తెలియజేస్తుంది. the power of God has been vested in Jesus, దేవుని యొక్క శక్తి అంతా కూడా యేసుక్రీస్తునందు ఉంచబడింది. and all of the fullness of Christ now dwells in you and me. క్రీస్తు యొక్క సంపూర్ణత నీయందు నాయందు నివాసం చేస్తున్నది. You and me are not meant to be limited by the world. ఈ Amen. లోకం చేత పరిమితం చేయబడ్డానికి నీవు నేను లేవు ఇక్కడ. You are victorious. నువ్వు విజయవంతుడైన You are వ్యక్తి, blessed. నువ్వు ఆశీర్వదించబడ్డావు, You are healed. నువ్వు స్వస్థపరచబడిన You are whole. వ్యక్తి, నువ్వు సంపూర్ణమైన You are వ్యక్తి, wise. నువ్వు జ్ఞానం కలిగిన You are వ్యక్తి, powerful. నువ్వు శక్తివంతమైన These వ్యక్తి. are not just words that we say to pump you up, ఏదో నిన్ను మిమ్మల్ని ఆ పైకి లేపడానికి గుప్పించడానికి but చెప్పాను these కాదు. are words based on the truth of the word of God. దేవుని వాక్యపు సత్యం మీద ఆధారపడిన మాటలు ఇవి. That God always leads us to victory. Amen. దేవుడు ఎల్లప్పుడు కూడా విజయానికే మనల్ని If you can నడిపిస్తాడు. get that revelation, ఆ ప్రత్యక్షత నీకు వచ్చినట్లయితే ఈ you will రోజు not look at your purse and say, this only I can do. నీ కేవలం నీ పరిస్థితి చూసుకుని ఇది మాత్రమే నేను చేయగలను చెప్పు. This is my fate. ఇదే నా విధి, This is how I was born. ఇది ఇలాగే నేను పుట్టాను, This is how I will live. ఇలాగే నేను This జీవిస్తాను, is how I will die. ఇలాగే నేను చనిపోతాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, Hallelujah. Amen. Hallelujah. Praise the Lord. హల్లెలూయా. God wants you to change your way of thinking. నీ Amen. ఆలోచన విధానాన్ని దేవుడు I want మార్చాలనుకుంటున్నాడు. to close in the next 5 minutes. 5 నిమిషాలు నేను But I want to ముగించాలనుకుంటున్నాను. leave you with one thing this morning. కానీ ఈ ఒక్క విషయంతో మిమ్మల్ని If విడిచిపెట్టాలనుకుంటున్నాను. you're a person who does not like to learn, నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడని వ్యక్తివైతే God will not instruct a proud person. దేవుడు ఒక గర్వంగా ఉండే వ్యక్తికి ఏమాత్రం బోధించడు. I am repeating myself. I want you to hear me carefully. మీరు జాగ్రత్తగా ఈ మాటలు వినాలని కోరుకుంటున్నాను. మరొకసారి God will చెప్తున్నాను. not teach a proud person. దేవుడు ఒక గర్వం కలిగిన వ్యక్తికి ఏమీ బోధించడు. Hearing me? వింటున్నారండి? How does God teach you? దేవుడు ఎలా బోధిస్తాడు నీకు? One, God teaches you directly. దేవుడు నేరుగా బోధిస్తాడు You నీకు. know, I've had problems in my workplace. నా పని స్థలంలో సమస్యలు ఉన్నాయి నాకు. Things that I need to solve. నేను పరిష్కరించుకోగలిగిన విషయాలు I'll be thinking, how do I solve those problems? ఎలా పరిష్కరించుకోవాలి అని నేను ఆలోచిస్తూ Don't ఉన్నాను. believe as I'm sleeping, నేను నిద్రపోతుండగా మీరు నమ్మరు, God will place a dream in my head. నా తలలో దేవుడు ఒక కలను పెడతాడు. And that dream will have most of what I need to solve that problem. ఆ సమస్యను పరిష్కరించుకోవడానికి కావాల్సినవి అన్ని కూడా ఆ కల్లో I ఉన్నాయి. have received revelation when I was having a bath. నేను ఆ స్నానం చేస్తుండగా ఒక ప్రత్యక్షత నేను పొందుకున్నాను. Hallelujah. హల్లెలూయా. I have received wisdom when I'm on my bike. నా బైక్ మీద ఉన్నప్పుడు నేను జ్ఞానాన్ని పొందుకున్నాను. God can speak to you directly. దేవుడు నీతో నేరుగా మాట్లాడగలడు. Anywhere. ఎక్కడైనా
when you are in the church. నువ్వు సంఘంలో ఉన్నప్పుడు Don't say he'll speak to me anywhere, I'll be anywhere, okay? ఆయన ఎక్కడైనా నాతో మాట్లాడతాడు కాబట్టి నేను ఎక్కడైనా ఉంటానని When చెప్పకండి. you put him first in the house of God, దేవుని మందిరంలో దేవుని నువ్వు మొదటి స్థానంలో పెట్టినప్పుడు in your week, నీ వారంలో God will tap you on the head and say, I want you to do this. నువ్వు Amen. ఇది చేయాలని కోరుకుంటున్నానని తలపైన నెట్టి This is the దేవుడు చెప్తాడు. solution to the problem in your workplace. నీ యొక్క పని స్థలంలో నీకున్న సమస్యకు పరిష్కారం. But I want you to go further this morning. ఈ ఉదయ కాలం ముందు నీవు ఇంకా ముందుకు వెళ్ళాలని God కోరుకుంటున్నాను. also speaks through people. దేవుడు ప్రజల ద్వారా కూడా నీతో మాట్లాడతాడు. He speaks through people. ప్రజల ద్వారా నీతో మాట్లాడతాడు ఆయన. I've had many people say, brother, let God speak directly to me. చాలా మంది ప్రజలు ఇలా చెప్పడం నేను విన్నాను. దేవుడే నాతో నేరుగా When మాట్లాడిన that elder or when that person is correcting me, that's not from God. ఆ పెద్ద ఆ వ్యక్తి లేకపోతే ఆ వ్యక్తి నన్ను సరి చేస్తున్నప్పుడు అది దేవుని యొద్ద నుంచి That వచ్చింది cannot కాదు. be from God. ఆ దేవుని యొద్ద నుంచి వచ్చింది When కాదేమో. that person is giving me advice to succeed, that cannot be from God. నేను విజయం సాధించడానికి ఆ వ్యక్తి నాకు సలహా ఇస్తున్నాడు. ఆ దేవుని వద్ద నుంచి వచ్చింది కాదు. Listen to me carefully. చాలా జాగ్రత్తగా నా మాటలు వినండి. God will bring people into your life దేవుడు ప్రజల్ని మీ జీవితంలోకి తీసుకొస్తాడు. who will speak words of wisdom. జ్ఞానంతో కూడిన మాటలు And మాట్లాడడానికి these words of wisdom will pull you forward. ఈ జ్ఞానపు మాటలు నిన్ను ముందుకు నెడతాయి. Are you hearing me this morning? వింటున్నారండి ఉదయకాలం మందు? Don't resist correction. Amen. ఏ మాత్రం కూడా సరి చేయడాన్ని ఏ మాత్రం తిరస్కరించొద్దు. Be a person who's teachable. Amen. ఏదో బోధించదగిన వ్యక్తిగా మీరు Be ఉండండి. a person who says, God, doesn't matter who tells me, I'll be humble enough to listen and I'll be humble enough to change. ఎవరు మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రభువా నేను వినడానికి దీనత్వం కలిగి ఉంటాను, మారడానికి దీనత్వం కలిగి ఉంటాను అనే వ్యక్తిగా ఉండండి. I have a lot to share, but I want to close, be respectful of time. Amen. సమయాభావం చేత నేను ముగించాలనుకున్నాను. పంచుకోవడానికి చాలా ఉంది కానీ Isaiah came from a very poor family. Amen. యెషయా చాలా బీద కుటుంబం నుంచి వచ్చాడు. In fact, a lot of prophets came from humble backgrounds. నిజానికి చాలా మంది ప్రవక్తలు చాలా దీన స్థితి నుంచి వచ్చారు. Amos was a farmer. Amen. ఆమోసు ఒక రైతు. Isaiah came from a priest's family. Isaiah, priest, yajaku. యెషయా యాజక కుటుంబం నుంచి వచ్చాడు. But you know, even in the priest system, there were high priests and there were low priests. యాజకుల కుటుంబంలో కూడా ప్రధాన యాజకుడు కింద చిన్నవారు కూడా ఉంటారు. Didn't have a lot of hope, lot of future. Amen. ఎంతో నిరీక్షణ భవిష్యత్తు ఆయనకి లేదు. But because Isaiah was humble, కానీ యెషయా దీనత్వం కలిగి ఉండటం because he was వలన willing to ask God for skill instead of opportunity, అవకాశాలకి బదులుగా నైపుణ్యాన్ని దేవుని అడగడం ప్రారంభించడం వలన God took him and he was the only prophet who served 4 kings. Amen. దేవుడు ఆయన్ని ఏ రీతిగా తీసుకెళ్లాడంటే నలుగురు రాజులకి సేవ చేసే ప్రవక్తగా కేవలం ఒక ప్రవక్త He అతను was the చేశాడు. counselor to 4 kings. నలుగురు రాజులకి ఆలోచన చెప్పేవాడుగా ఉన్నాడు. Hallelujah. King could have said, I need a high priest, right? రాజు చెప్పండొచ్చు కదండి, నాకు ప్రధాన యాజకుడు I need కావాలి. someone who studied in the top religious schools of the country. దేశంలోని పెద్ద మత సాంకేతిక విద్యాలయాల్లో చదువుకున్న వారు కావాలని రాజు I చెప్పుండొచ్చు. need top people. ఉన్నతమైన ప్రజలు నాకు కావాలి. But listen to me carefully. కానీ జాగ్రత్తగా నా మాటలు If వినండి. you know your God, నీ దేవుని నువ్వు if you're ఎరిగినట్లయితే, serious about the word of God, దేవుని వాక్యం ఎడల తీవ్రత కలిగి ఉన్నట్లయితే, and if you have a teachable spirit, నీకు బోధించదగిన ఆత్మ ఉన్నట్లయితే, బోధన అనుసరించదగినది, you will become the top. నీవు ఉన్నతమైన వ్యక్తిగా అవుతావు. You may not have been born at the top, నువ్వు ఉన్నతంగా నువ్వు జన్మించి ఉండకపోవచ్చు, but you will become the top. కానీ నువ్వు ఉన్నతమైన వ్యక్తిగా అవుతావు. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let's close our eyes. Let's pray this morning. ఈ ఉదయకాలం మందు కళ్ళు మూసుకుని I ప్రార్థిద్దాం. believe God has spoken to some of us this place. ఈ Amen. స్థలం